కారు డిక్కీలో దాక్కున్న రామచంద్రయ్య కారు కాస్త పల్లవిని కిడ్నాప్ చేసిన ప్లేస్లో ఆగిపోతుంది. కారు డిక్కీలో నుండి బయటికి వచ్చి అక్కడ నన్ను వదిలేయండి ప్లీజ్ అని వేడుకుంటున్న పల్లవి మాటలు విని రామచంద్రయ్య నేరుగా అక్కడికి వచ్చి, అమ్మ పల్లవి నువ్వు వెళ్ళిపోమ్మ, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని రౌడీల దగ్గర నుంచి కాపాడి రౌడీల్ని చితక్కొట్టి పల్లవిని కాపాడేస్తాడు. పల్లవి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అదుపు తప్పి కారు చెట్టుకు ఢీకొని పల్లవికి యాక్సిడెంట్ అయిపోతుంది. పల్లవి స్పృహ కోల్పోతుంది. ఇంకోవైపు త్రిపాఠి పల్లవి కోసం ప్రేమ్ ఇన్స్పెక్టర్ ఇద్దరూ కలిసి వెతుకుతూ ఉంటే, నువ్వు వెతకటానికి వీల్లేదు, ఇదంతా నా ప్లానే అని చెప్పటంతో ఎస్ఐ కాస్త ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకుంటాడు. తర్వాత ప్రేమ్ డిజైన్ని రౌడీల దగ్గర నుంచి కాపాడి ధాత్రి చామ్ చేతికి ఇచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ డిజైనే కనుక లేకపోతే మా బాబు అసలు ఈ పోటీలో పాల్గొనడానికే కుదరదు, ఇప్పటికిప్పుడు డిజైన్ చేయటం చాలా కష్టం కదా అని చామంతి ధాత్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. తర్వాత ప్రోగ్రాం స్టార్ట్ అయిపోతుంది. అయితే పల్లవి కనిపించకపోవటంతో ప్రేమ్ వెనుతిరిగి వచ్చేస్తాడు. రే ప్రేమ్ ఏమైందిరా అని హర్ష అడుగుతూ ఉంటే, పల్లవి కనిపించలేదు నాన్న, ఎస్ఐ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకు కూర్చున్నాడు, ఇప్పుడు ఈ కాంపిటీషన్లో పల్లవి ఉంటేనే కదా పాల్గొనేది, నాకు చాలా బాధగా ఉంది అని ప్రేమ్ బాధపడుతూ ఉంటాడు. అయ్యో పల్లవి కనిపించలేదా, ఇప్పుడు ఎలా, ప్రేమ్ బాబుని గెలిపించటం ఎలా అని చామంతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు చివరిగా పార్టిసిపేషన్ చేయబోయేది C&H కంపెనీ తరపున నుంచి రావాల్సిందిగా కోరుతున్నాము అని యాంకర్ చెప్తూ ఉంటుంది. ఇక ప్రేమ్ పార్టిసిపేట్ చేయలేకపోతున్నామని ఏడుస్తూ ఉంటే అప్పుడే చామంతి ప్రేమ్ డిజైన్ చేసిన శారీని కట్టుకొని అలా స్టేజ్ మీద నడిచి వస్తూ ఉంటుంది. వావ్ ఎక్సలెంట్, C&H కంపెనీ తరపు నుండి వస్తున్నది ఎక్సలెంట్ అని యాంకర్ చెప్తూ ఉంటే ప్రేమ్ పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి చామంతిని ఆ శారీలో చూసి ఫిదా అయిపోయి కళ్ళార్పకుండా తదేకంగా చూస్తూ ఉంటాడు. హర్ష కూడా చాలా చాలా సంతోషపడుతూ ఉంటే రోజా నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అక్కడ దాత్రి జడ్జిగా కూర్చొని మార్కులందరికీ వేస్తూ ఉంటుంది. మరి ప్రేమ్ చామ్ ఎలా గెలవనున్నారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.